ఫ్రెండ్స్, ఈ వీడియో నేను మన కల్వకుంట్ల తారక రామారావు గారు, మన దేశ ప్రధాని ప్రియతమ నాయకులు నరేంద్ర దామోదర్ దాస్ మోడీ గారి గురించి ఇష్టం వచ్చినట్టు విమర్శ చేస్తారు. ఏకవచనంలో మాట్లాడతారు. నమో అంటే నమ్మించి మోసం చేసే వ్యక్తి అంట. ఇక నమ్మించింది ఎవరు, మోసం చేసింది ఎవరు, ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తా. లెట్ మీ గెట్ ఇన్ టు ది సబ్జెక్ట్ డైరెక్ట్లీ. మీలాగా మేము లొడలొడ కొట్టము. మీ టీఆర్ఎస్ కుటుంబము, మీ గులాబీ కుటుంబము, మీ కల్వకుంట్ల కుటుంబం కలవాటు డబ్బల రాలేసి అంటాడు కదా మీ నాయన గట్లా. ఇక్కడ మీరు మొత్తం చెప్పరు. ఇప్పుడు చెప్తా. అరిగిపోయిన టేప్ రికార్డ్ లెక్క మీరు ప్రతిసారి గివ్వే టాపిక్లు మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను క్లారిటీ ఇస్తా. లెట్ ది పీపుల్ ఆఫ్ తెలంగాణ ఇక వాళ్ళే జడ్జి చేసుకోనియండి. నవోదయ విద్యాలయాల గురించి మాట్లాడతాడు మన కల్వకుంట్ల తారక రామారావు గారు. కానీ మొత్తం చెప్పడు కదా, సగమే చెప్తాడు. అయితే ఫ్యాక్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, వెనకటికి మనకి ఎన్నైతే డిస్ట్రిక్ట్లు ఉండేనో ఆ డిస్ట్రిక్ట్లకు తగ్గట్టు నవోదయ విద్యాలయాలు మన తెలంగాణలో ఉన్నాయి. కొత్త జోనల్ సిస్టమ్ వచ్చినాక వీరు నవోదయ విద్యాలయాలు అడుగుతున్నారు. ఫ్యాక్టే. తెలంగాణ, నేను కూడా తెలంగాణ పౌరుణ్ణి, నాకు కూడా నా తెలంగాణ బాగుపడాలని ఇష్టం ఉంటుంది. ఆ కాడికి వస్తే ఏ కార్యకర్తకైనా, కాషాయ కార్యకర్త అయినా సరే, గులాబీ కార్యకర్త అయినా సరే, వాళ్ళకు ఆశ ఉంటుంది వాళ్ళ ప్రదేశం డెవలప్ కావాలన్న డౌట్ లేదు. అయితే ఈ సుఖమైన సొంటిలు మొత్తం చెప్పరు. ఏందనంటే నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. December 6, 2021 జోనల్ అలొకేషన్ స్టార్ట్ చేయండి అని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇచ్చారు. మళ్ళీ అప్పటిదాకా ఏం చేసి భజన చేసినారు, కట్టలు కట్టినారు. అంటే ప్రాజెక్టు సెంటర్ ఇచ్చేస్తుంది, కానీ చేయాల్సింది ఎవరు? ఇప్పుడు మనం ఒక సబ్జెక్ట్ చదువుతాము, ఒక డౌట్ వస్తుంది, ఈ రకంగా చెయ్యని చెప్పి చెప్తాడు ప్రొఫెసర్. దాని తర్వాత మనమే చేయాలి కదా. ఉద్యోగం చేసేటప్పుడు కూడా గైడెన్స్, ఒక స్ట్రాటజీ చెప్తారు, దాన్ని బట్టి మనం ఎగ్జిక్యూట్ చేయాలి కదా. చేసే మునగాలు లేనప్పుడు ఈ మునగాలు ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని సెంటర్ నేమ్ అడుగుతారు. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే నవోదయ విద్యాలయాలకు కొన్ని ఎకరాల భూమి అలొకేట్ చేయాలి. ఆస్పత్రి ప్రాసెస్ ఏడే చేసినావు, ఎప్పుడు చేసినావు, ఎంత చేసినావు చెప్పు. అయిపోయింది. ఇక చెప్పరు, ఈ జిందగీలో చెప్పరు గులాబీ నాయకుడు. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి క్లియర్ కట్గా చెప్పారు ఏంటంటే ల్యాండ్ అలొకేట్ చేయర్రి, దీనిపైన చూద్దాం, విశ్లేషణ చేద్దాం అని చెప్పి మాట్లాడారు. డిపిఆర్లో సబ్మిట్ చేయలే, ల్యాండ్ అలొకేషన్ చేయలే. చేసిన ల్యాండ్ ఎండోమెంట్ భూమిని, కబ్జా ఉన్న భూమిని తీసుకొని వచ్చి అప్పచెప్పారు. ఇక ఈ గులాబీ నాయకులు ఏమన్నా, అది కూడా పోయిపోయి ఎండోమెంట్ భూమి వచ్చింది. మళ్ళీ ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు. ఈ సుఖమైన వాళ్ళు ఈక్వాలిటీ గురించి మాట్లాడతారు. కల్వకుంట్ల తారక రామన్న నీకే చెప్తున్నా. లిటిగేషన్ ఉన్న భూమి పెట్టిరు, పోయింది, కాలే. ఇప్పుడు దీని యాక్చువల్ రూట్ కాస్ ఎవరు? హూ ఇస్ లయబుల్ ఫర్ దిస్? రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి చెప్పిన. ఐఐఎంల గురించి మాట్లాడతారు. ఏం చదువుకున్నాడో ఏమో మన కల్వకుంట్ల తారక రామారావు, నాకు అర్థం కాదు. ఏంటంటే ఏమన్నా డాన్స్ కాంపిటీషన్ చేసే స్కూల్ పెడతాం చూడు, గల్లీకి ఒకటి, గట్లా అనుకున్నావా ఐఐఎంలు అంటే? ఫ్రెండ్స్, ఇది ఒక కాంపిటెన్సీ సెంటర్లు. యావత్ ప్రపంచ స్థాయిలో దీనికి ఒక వాల్యూ ఉంటుంది. అంటే స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో, వాళ్ళ పాస్ పర్సెంటేజ్ ఎంత ఉన్నది, వాళ్ళ రిక్రూట్మెంట్ రేషియో ఎంత ఉన్నది, ఈ రెండింటిని చూసి ఐఐఎంస్ని డిక్లేర్ చేస్తారు. ఆ డిమాండ్ ఎంత ఉన్నది, ప్రపంచ స్థాయిలో వీళ్ళకు డిమాండ్ ఎక్కువ ఉంటుంది. దీస్ ఆర్ ది క్రీమ్ ఆఫ్ ది నేషన్. ఈ క్రీమ్ని మనం డైల్యూట్ చేద్దామా ఇష్టం వచ్చినట్టు పెట్టి? అన్నీ మనకే ఉంటాయా? ఒక మాట అడుగుతున్నా. అంటే పక్కకు పెట్టిర్రు, ఇక్కడ ఉంటుంది, అక్కడ ఇట్లా పెట్టిర్రు, ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఇప్పుడు నేను అడుగుతా, టెక్స్టైల్ ప్రాక్ సిరిసిల్లలో పెట్టినాం, హైదరాబాద్లో ఎందుకు పెట్టలే? హైదరాబాద్లో మాకు డౌట్ వస్తుంది కదా. ప్రాంతీయవాదిగా చెప్తున్నా నేను. హైదరాబాద్లో ఎందుకు పెట్టాలి? హైదరాబాద్లో పెట్టినోడు కార్పొరేషన్ కూడా అడుగుతారు కదా, అప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టలేదు? దీనికి ఒక పాస్ పర్సెంటేజ్ రేషియో, రిక్రూట్మెంట్ రేషియో ఉంటుంది ఐఐఎంస్ అంటే. నెక్స్ట్ కమ్స్ టు ఐటీఐఆర్. ఐటీఐఆర్ మీద క్లియర్ కట్గా చెప్తున్నా ఫ్రెండ్స్. 3 క్వశ్చన్లలో ఖతం చేస్తా డిబేట్. కల్వకుంట్ల తారక రామన్న, ఆర్ యూ రెడీ ఫర్ ది డిబేట్? 3 క్వశ్చన్లలో. దానికంటే ముందు మీకు ఫస్ట్ క్వశ్చన్ ఏమేస్తున్నానంటే, కాగ్ దీన్ని ఏమన్నదంటే, ఇట్స్ ల్యాండ్ పూలింగ్ యాక్టివిటీ. ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ సార్ట్ ఆఫ్ ఎ విజిబిలిటీ యాజ్ పర్ ది ప్రాసెస్ ఆఫ్ రిక్రూట్మెంట్స్ ఆర్ కన్సర్న్. అంటే ఉద్యోగ అవకాశాలు ఇక్కడ వచ్చేది కనిపిస్తలేదు, ఒక ల్యాండ్ పూలింగ్ యాక్టివిటీ, ఇది ఒక పెద్ద స్కామ్ అవుతుంది అని చెప్పి క్లియర్ కట్గా చెప్పారు. డిపిఆర్ సబ్మిట్ చేసామని చెప్పి సుఖమైన సొంటి లెక్క మాట్లాడుకున్నారు. 3 సంవత్సరాల తర్వాత డిపిఆర్ ఇచ్చి ఐటీఐఆర్కి కూడా పేపర్ వర్క్ వస్తే భజన చేసుడే ఉంటుంది ఫ్రెండ్స్, ఇలా ఏమి ఉండదు. నౌ కమ్స్ టు ది టాపిక్ ఆఫ్ సర్కాజం. నమ్మించి మోసం చేసింది ఎవరా? 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకున్న తెలంగాణలో మీ తండ్రిని ఒక్కొని మహాత్ముడు చేసుడు ఎంతవరకు సబబు? కల్వకుంట్ల తారక రామన్న మిమ్మల్ని అడుగుతున్నా. మీ బావకైతే అగ్గిపెట్టని దొరకదు, అది వేరే విషయము. శ్రీకాంతాచారి ఆత్మత్యాగము ఎవరిది గుర్తుపెట్టకపోయినా, ఆ పిల్లగాడు ఆత్మత్యాగం, నా సోదరుడు ఆత్మత్యాగం మీకు గుర్తులేదంటే, పారాషూట్ డ్రాప్ అయి వచ్చిన మీకేం తెలుస్తుంది త్యాగం గురించి? తారక రామన్న ఇంట్లో కూర్చొని కేక్ కట్ చేసి, నాయనా నువ్వు మహాత్మా, నా చెల్లె బతుకమ్మ గివ్వా? తెలంగాణ
ఆత్మగౌరవాన్ని తాకట్టు ఒక కుటుంబానికి పెడతారా? ఓ కల్వకుంట్ల తారక రామన్న, మీకే అడుగుతున్నా, నాకు ఒక మాట చెప్పు. ఏమన్నారండి? నమ్మించి మోసం చేసిన ఎర్రబల్లి దయాకర్ రావు ఎంత పెద్ద ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు, ఎన్నిసార్లు లాఠీ చార్జ్ తిన్నాడు, ఎన్నిసార్లు మన పదవికి రాజీనామా చేసిండు. తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్న ఉద్యమాల గురించి మాట్లాడుతుంటే ఇక మాకు ఏడికెన్న వాళ్ళనో అర్థమైతలేదు. ఏం మాట్లాడుతున్నారు? గంగుల కమలాకర్, తెలంగాణ ద్రోహులు ఎవరు, తెలంగాణ దోస్తులు ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నా ఓ తారక రామన్న. ఈ లెక్క ప్రకారం వస్తే ఆత్మ బలిదానాలు చేసుకున్న మా సోదరుల ఆత్మ బలిదానాలు చేసుకున్న త్యాగాలను పక్కకు పెట్టి మీ కుటుంబానికి ఇవాళ మీరు పగ్గం కట్టి పేరు పెట్టుకున్నందుకు మిమ్మల్ని తారక రామన్న అనాలనా, లేకపోతే తారక అసురన్న అనాలనా? తారక రామనా, తారక అసురుడివా? మిమ్మల్ని అడుగుతున్నా ఓ తారక రామన్న, నాకు మాట చెప్పు. ఇక ఎట్లుంటుందంటే ఫ్రెండ్స్, ఇలా నాయన మాట్లాడితే ఏదో ఒక మీనింగ్లో మాట్లాడిండట హిందువులు బంధువులని, అది ఇంటర్ప్రిట్ చేసి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా దాన్ని ఎక్స్ప్లాయిట్ చేసిరట. మోడీ గారు ఏం మాట్లాడినరో మొత్తం చెప్పు ప్రజలకు. ఏమన్నారు? కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్పరెన్సీ క్రియేట్ చేయకుండా పదవి వ్యామోహంతోని తెలంగాణ ఆంధ్రాని డివైడ్ చేసినారు. ఇది ఒక ప్రాసెస్లో డివైడ్ చేసుకుంటే ఛత్తీస్గఢ్ ఎట్లా చేసినాం, జార్ఖండ్ ఎట్లా చేసినాం అని చెప్పి క్లారిటీగా చెప్పుకుంటూ వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటే వీళ్ళకి ఎందుకు నొస్తుందో ఈ మధ్య నాకు అర్థమవుతలేదు. ఏడ తాకట్టు పెడుతురు తెలంగాణ ఢిల్లీకి పోదామా, మనం సంతకాలు చేసుకొని ఢిల్లీకి పోదామా అని చిలుక పలుకులు వలికిన మీ తండ్రి మాటలు ఏడదాకా వచ్చినాయి కల్వకుంట తారక రామారావు గారు. మీకు చెప్తున్నా, నాకు ఒక మాట చెప్పురు. ఇంకొక మాట ఫ్రెండ్స్ ఎట్లుంటదని అంటే, ఆత్మ గౌరవం కాడికి వస్తుంది కదా, 60 లక్షల మంది కార్యకర్తలను ఎంత ఇజ్జత్ లేకుండా మాట్లాడుతున్నాడు తెలుసా మన తారకాసురుడు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, వలపు బలపు అని ఉంటుంది తెలంగాణలో ఒకటి మాట, వలపు బలపు. దేశభక్తి పైన, భారతదేశం పైన మా ప్రేమ ఎట్లుంటది, మా వలపు ఎట్లుంటుందో చూడు. 60 లక్షల మంది కార్యకర్తలు మీ గులాబీ దళానికి సభ్యులుగా చేరితే మీ బలుపు ఎట్లుంటుందో తారకాసురా, ఓ తారక రామన్న మీకు చెప్తున్న. బలుపు అన్న మాట ఎందుకంటున్నా అంటే, ఆ సర్పంచ్ సమ్మక్క సారక్క జాతరలు ఉన్నాడు ఆడు సమ్మక్క సారక్క జాతరలు ఉన్నాడు ఆ సర్పంచ్ ఆడు. ఆ సర్పంచ్ని అడుగుతున్నా, అన్నా మీకు ఆత్మాభిమానం లేదా అని? బయటికెళ్ళే ఈటలన్నా బయటకు వచ్చిండు, కాలారెగిరేసి బతుకుతున్నాడే. ఇది గుర్తుపెట్టుకోరు. మెడికల్ కాలేజీలు, ఇది మర్చిపోయిన ఫ్రెండ్స్, నేను మీకు చెప్తా ఇప్పుడు. మెడికల్ కాలేజీల గురించి మాట్లాడితే రాహుల్ అన్న విలేకరి, ఇలా నాయనకు ఇష్టమైన విలేకరి, రాహుల్ గారు మీరు రాయాలండి అని చెప్పి ప్రేమతోని పిలుచుకుంటున్న విలేకరి ఏం రాసిండంటే, ద తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ నాట్ టైమ్లీ సబ్మిటెడ్ ద డిపిఆర్స్ అండ్ సో ద తెలంగాణ హ్యాస్ లాస్ట్ ద మెడికల్ కాలేజెస్ అని చెప్పాడు. ఇది ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందనంటే, ఓ తారకాసుర కల్వకుంట్ల తారక రామన్న మీకేం చెప్తున్నా అంటే, మీ బావని అడుగు, సిద్దిపేటలో ఏమైతుంది? ఆ సిద్దిపేట మెడికల్ కాలేజు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ లాగా ఎందుకు ఇంకా ముంగడి పోతలేదు? ఆ డైరెక్టర్ చేస్తున్న అవకతవకాలు ఏంది? లొల్లెందుకు అవుతుంది? ఆడ జూనియర్ డాక్టర్లు లొల్లెందుకు చేస్తున్నారు? సిద్దిపేట అడుగు ఫస్ట్. దాని తర్వాత పెద్ద పెద్ద పోకడలు ముంత పెద్ద ముక్కు పెట్టుకొని మెడికల్ కాలేజీల గురించి మాట్లాడు. ఓ తారకాసుర, నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఒక మాట. ఇక మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులను ఒక మాట అంటారు, పీకనిక అయిందా ఎంపీ అని అంటాడు. బరాబర్ పీకనికని అయిండు ఎంపీ. మీ గులాబీ దళాల జడ్ లోపల నుంచి పీకనిక అయిండు. అర్థమవుతుందా? ఇది మీది ఓ తారకాసుర, మీది దేహభక్తి అన్న. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలది దేశభక్తి. భారత్ మాతాకి జై. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.